अंदर अंदर जाकर అది నచ్చింది ఇప్పుడు స్టాఫ్ రమ్మను ఒకసారి నలుగురు తీసుకుంటారా అసలు ఓనిస్తలేదు తీసుకోండి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కళ్యాణ లక్ష్మి వాళ్ళు షాపింగ్ మాల్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాం ఈ కార్యక్రమానికి
ఆహ్వానించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మనం గతంలో నుండి ఎందుకు జరుపుకున్నామంటే, మనము ఒకప్పుడు అందరూ పని చేసేవాళ్ళు, అంటే దానికి టైం అంటూ సమయం అంటూ ఏమీ లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలాగే పని చేసుకుంటూ పోతుంటే మొట్టమొదటిగా అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఒక మహిళ ముందుకు వచ్చి మనం ఇన్ని సమయం ఇన్ని గంటలు పనిచేస్తున్నాం కాబట్టి దీనికి సరైన సమయము వేతనము పెట్టుకోవాలని అప్పుడు ఒక కార్యక్రమాన్ని మహిళలందరినీ కూడగట్టుకొని ధర్నా చేయడం జరిగింది. సమానం ఒక పనికి 8 గంటలు మాత్రమే ఒక మహిళా కార్మికురాలు పనిచేయాలని అనే నినాదాన్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆ రోజు నుండి మహిళలందరూ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే స్త్రీని పూజింపబడతారో అక్కడే దేవతలు నివసించి ఉంటారనే నానుడిని తీసుకున్నట్టయితే, మహిళల్ని గౌరవించినట్టయితే అందరూ అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతాయి. ఈ మహిళలు గతంలో కంటే ఇప్పుడు అన్ని రంగాలలో ముందంజ ఉంటున్నారు. అంటే మహిళలే కాకుండా మహిళల వెనుక ఉన్న పురుషులు కూడా ముందుకు నడిపించడం వల్లే ఇంత స్థితికి రాగలుగుతున్నారు. కాబట్టి మహిళల్ని ముందు వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలపాలి. పురుషులకు కూడా అంటే ముందు వాళ్ళకు బయటకు పంపించడానికి కూడా మనకు పర్మిషన్ ఇవ్వడం వల్లే ఇంత మహిళలు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ రాను కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అన్ని కార్యక్రమాల్లో భాగంగా చేసుకొని అధికారికంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలందరికీ, ఈ షాపు యజమాని వారికి కృతజ్ఞతలు.